ఓడిపోయిన తర్వాత చేస్తే ఎట్లా తప్పు అవుతుంది? అవును. ఎంక్వైరీ చేయడంలో తప్పేం లేదు. అవును. వాస్తవంగా అయితే కనుక డిఎన్ఏ టెస్ట్ రెడీ అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాలి. అవును. ఇప్పుడు వాడిని వీళ్ళని తిట్టడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఛానళ్ళని తిట్టారు ఆయన. అవును. నా దృష్టిలో మిగతాదప్పుడు విమర్శించడం తప్పని నేను ఒప్పుకుంటా, తప్పేం లేదే, ఏది రాజకీయ పరంగా. కానీ ఈ ఇష్యూలో వాళ్ళ తప్పెవరిది లేదు. ఎందుకంటే వాళ్ళ భర్త మాట్లాడాడు, అంతే, కవర్ చేశారు. దాంట్లో ఆయన ఇంటర్వ్యూ కూడా వేయచ్చు, తప్పేందుకు? అంతే. అవును. ఇప్పుడు అయితే ఆమె మాట్లాడింది కూడా వెయ్యాలి. ఇది మనం జడ్జిమెంట్ ఇవ్వచ్చా ఛానళ్ళు? అంటే ఇద్దరిని కూర్చోబెడితే జడ్జిమెంట్ ఇవ్వచ్చు. అంటే ఇద్దరు వెర్షన్స్ చూపిస్తున్నారు, ఎవరిది కిల్ చేయలేదు ఇందులో, ఇద్దరు వెర్షన్స్ చూపిస్తున్నారు. కాబట్టి అప్పుడు తప్పెట్లా అవుతుంది? తన దాకా వచ్చేసరికి విజయసాయిరెడ్డి గారు ఇలాంటి ఇష్యూ తన దాకా వచ్చి ఫేస్ చేసేటప్పుడు తీసుకోలేకపోతున్నారు. నిన్న ఆయన ప్రెస్ మీట్లో చూస్తే ప్రతి ఒక్కరిని, అంటే ప్రతి రిపోర్టర్ని పేరు పెట్టి పిలవడంలో తప్పేం లేదు, వాళ్ళకి మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఉంటే మిమ్మల్ని కూడా సాయాన్ని పిలిచి ఉండొచ్చు. కానీ యారా పోరా అని పిలవడం అందరినీ, ప్రతి ఒక్కరిని ఆ ప్రెస్ మీట్ ఎవరిని కూడా యారా అనకుండా లేరు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్? అది నిన్న పూర్తి అసహనంతో రగిలిపోతా మాట్లాడినట్టు కనబడుతుంది. అది ఖచ్చితంగా సంస్కారహీనమైన పద్యాలు. ఇప్పుడు తనకి పరిచయం ఉన్నా కూడా ఏమన్నా మాట్లాడాలా, గారని మాట్లాడాలా, ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు వేరు, ఏమన్నా అంత చనువు ఉండుంటే. బట్ అట్లా కాకుండా రాలు పూలు అనడం తప్పు. రెండవది ఏంటంటే, ఓ రకంగా నాకు అనిపించింది ఏంటి